నదులు రిజర్వాయర్లు నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. దీనికి ప్రధాన కారణం పూడిక సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే సమస్య. నదుల పైభాగంలో ఉన్న జలాశయాల్లో పూడిక పెరిగి సామర్థ్యం కోల్పోవడం వల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు ఆయకట్టులో ఏటా పంటల సాగును ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టులో పేరుకుపోతున్న పూడిక సమస్య ప్రమాద గంటికలు మోగిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. జోగులాంబ గదువల జిల్లాలోని కురువాపూరు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో, గదువల పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిపై నిర్మించారు. 1995లో జాతికి అంకితం చేసినప్పుడు దీని నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన ఈ 30 ఏళ్లలోనే ఏటా పెరుగుతున్న పూడిక వల్ల దాదాపు 30% నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2022లో విడుదల చేసిన అధ్యయన నివేదిక ప్రకారం జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలుగా ఉంది. దాదాపు 2.29 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయినట్లు నివేదిక తేల్చింది. కృష్ణానదిలో వరద ప్రవాహం వల్ల కొట్టుకు వస్తున్న బురదతో పూడిక భారీగా పెరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన కృష్ణానదిపై నిర్మించిన జూరాల ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం 2.29 కంటే ఎక్కువే తగ్గిపోయింది. దీనిపై ఆధారపడిన ఆయకట్టు పొలాలకు సాగునీటితో పాటు వేసవిలో తాగునీటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఎగువన నుంచి వచ్చిన వరద కారణంగా ప్రాజెక్టులో ప్రతి ఏడాది వచ్చి చేరుతున్న బురద పరిస్థితిపై అధికారులు సమీక్ష చేస్తే నీటి నిల్వ సామర్థ్యం ఇంకా తగ్గినట్లు అంచనా వేశారు. ఇప్పటికే నిల్వ సామర్థ్యం 2.29 టీఎంసీ కంటే ఎక్కువ తగ్గిపోగా వేసవిలో మరింత తగ్గితే సాగునీటితో పాటు తాగునీటి అవసరాలపై పెను ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అయితే పీజీఎఫ్ డ్యాంలో ఒక 10 ఏళ్ల క్రితం నుండి ఒండ్రు మట్టి చేరుకొని నీళ్ళు ఎక్కువగా నిలవకపోతున్నాయి. అందుకని ఆ యొక్క పూడిక తీస్తే మా యొక్క గ్రామానికి కానీ మా యొక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క పొలాలకు కానీ నీరు అందించడానికి మంచిగా ఉంటుంది. అదేవిధంగా కెనాల్ కూడా మరి శుభ్రం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే కెనాల్ పక్కల పారం చెట్లకి అది ఇది చాలా ఉండవి. ఇంకోటి మరి మా యొక్క గ్రామంలో కూడా తాగునీటికి కూడా కొంచెం కొరత ఉన్నది. మరి అదేవిధంగా తాగునీరు కూడా ఎక్కువ ఇడిసి మరి జనాలను మరి ఏ క్రిమి కీటకాలు లేకుండా శుభ్రంగా చేసుకొని మంచినీటిని వదలాలని కోరుకుంటున్నాను. గత ఏడాది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణానది పరవళ్లు తొక్కింది. కృష్ణానదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు సీజన్లో తొలకరి వర్షాలతోనే పొంగిపారింది. అనేకసార్లు పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు శ్రీశైలం డ్యాంకు వదిలేశారు. మంచి వర్షాలు, వరదలతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఫిబ్రవరి ప్రారంభంలోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరింది. రోజురోజుకు డెడ్ స్టోరేజ్ దాటి మరింత దిగువకు నీటి నిల్వ పడిపోతుంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఈ ఏడాది 6 తడి పంటలకు మాత్రమే నీళ్లు అందిస్తున్నారు అధికారులు. మరికొన్ని రోజులైతే అవి కూడా అందే అవకాశాలు ఉండవేమోనని ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. ప్రాజెక్టు నిండుగా ఉందని, నిల్వ ఉన్న నీటిని రాజకీయ నాయకులు తమ తమ పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా వారి వారి నియోజకవర్గాలకు తరలించుకుపోవడంతో డ్యాంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ కి పడిపోయింది. ఫస్ట్ 13 టీఎంసీలు ఉన్న 13 టీఎంసీలు 9 టీఎంసీలు 9 టీఎంసీలు ఇప్పుడు 7 టీఎంసీలు కూడా ఆగడానికి ఆస్కారం లేదు. పేరినందుకి పైన లిఫ్ట్లు ఉన్నందుకు కాలువలు కూడా సరిగా నీళ్లు వదలడం లేదు. లిఫ్టీలే కొడతారు. లిఫ్టీలు నెట్టంపాడు లిఫ్ట్, తర్వాత చిన్న చిన్న లిఫ్ట్, దానికి ఒక 5-6 లిఫ్ట్లు అయినాయి. అందుకని నీళ్లు నిలబడడం తక్కువైపోయి సిల్టు 310 లెవెల్ అయినందుకు 6-7 టీఎంసీల కంటే ఎక్కువ ఆగుతలేవు. కావున ప్రభుత్వం చర్య తీసుకొని రైతాంగానికి తగు చర్యలు తీసుకొని ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని సిల్టుని తీసేస్తే కానీ నీళ్లు మళ్ళీ 9 టీఎంసీలు ఆగడానికి ఆస్కారం లేదు. సిల్టు తీయకుంటే ఆస్కారం లేదని రైతుల తరఫున విన్నవించుకుంటున్నాను. వేసవి ఆరంభానికి ముందే జూరాల ప్రాజెక్టు వేగంగా అడుగంటుతుంది. రోజురోజుకు నీటి నిల్వలు తగ్గిపోయి నీటి మట్టం వేగంగా పడిపోతుంది. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 1.5 టీఎంసీకి చేరింది. ఒకవైపు పంటలు ఏపుగా ఎదుగుతున్న తరుణంలో సాగునీటి అవసరాలపై ఒత్తిడి పెరుగుతుంది. వేసవిలో తాగునీటి అవసరాల కోసం పంటలకు నీళ్లు విడవకుంటే పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వేలాది మంది రైతుల పంటలన్నీ నాశనమై రైతులు దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 30 లక్షల మంది ప్రజలు తాగునీటి అవసరాల కోసం పూర్తిగా జూరాల ప్రాజెక్టు నీటిపైనే ఆధారపడి ఉన్నారు. డ్యాంలో నీళ్లు పొలాలకి రావడం లేదు, సరిపోవడం లేదు. పైన నీళ్ళు వస్తున్నాయి, ఒండు వస్తుంది, ఒండు ఫుల్ పేరుకుపోయింది. ఆ ఒండు తీపియాలని అయ్యాలని కోరుతున్నాము.
దాని వల్ల చాలామంది మనం కూడా బతుకున్నాం, దాని వల్లనే బతుకున్నాము. దీనికి సంబంధితులు చూసుకొని ఆ కొరకు ప్రజల కొరకు ఈ అందరి కొరకు చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి తరుణంలో వేసవికి ముందే ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా తగ్గుతుండటంతో గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, దేవరగద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది. తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చితే ప్రజల దాహార్తిని తీర్చడం కష్టంగా మారే అవకాశం వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగువన ఉన్న కర్ణాటకపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని పాలమూరు ఎమ్మెల్యేల బృందం కలిసింది. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తక్షణమే 5 టీఎంసీల నీటిని విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వలసల జిల్లాగా పేరుపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 30 లక్షల మంది బతుకులను ప్రభావితం చేస్తున్న జూరాల ప్రాజెక్టులో ఏటేటా పెరుగుతున్న పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం వేగంగా తగ్గిపోతుంది. ఈ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.